హే పీపుల్, వెల్కమ్ టు జోనా థింగ్స్. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను జోష్న, యూఎస్ఏలో ఉంటాను. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను అలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అలా అప్డేట్స్ వచ్చేస్తాయి. సో ఇవాళ వీడియో ఏంటంటే సమ్ ఆఫ్ ద లైఫ్ అప్డేట్స్ అండ్ 2020 ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లైఫ్ అప్డేట్ అంటే అందరికీ థాట్స్లో వచ్చేది మ్యారేజ్, కిడ్స్, కెరియర్ అండ్ హోమ్. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇప్పటికే తెలుసు దాట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలామంది నా క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలుసు. సో యూట్యూబ్లో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అండ్ ఇది నేను 2 months బ్యాక్ నుంచే ప్లాన్ చేస్తున్నాను, బట్ అసలు కుదరలేదు కొన్ని థింగ్స్లో బిజీ అవ్వడం వల్ల. సో ప్రజెంట్ నేను 9th month 35 weeksలో ఉన్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ ఈ 2020లో అని చెప్పొచ్చు. నేను యూట్యూబ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే అరౌండ్ ఏప్రిల్ అలా స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన ఒక 1 monthకి నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే చాలా న్యూ థింగ్ కదా. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఆనంద్. అండ్ విచ్ వాజ్ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఫర్ అస్. మేము మా ఫ్యామిలీస్తో షేర్ చేసుకున్నాము. వెంటనే ఇన్లాస్ ఫ్యామిలీతో కానీ మా ఫ్యామిలీతో కానీ చెప్పేసరికి దే వర్ సో హ్యాపీ. మాకు ధైర్యం ఇచ్చారు చెప్పాలంటే. అండ్ అందులో మేము మెయిన్గా భయపడింది దేనికంటే కోవిడ్ కదా, ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము. వీసాస్ ఎవరికి లేవు, లైక్ మా పేరెంట్స్కి కానీ అండ్ ఆనంద్ వాళ్ళ పేరెంట్స్కి కానీ లేదు. ఎవరన్నా వస్తారో రారో, అందులో పాండమిక్ కాబట్టి ఎంబసీ క్లోజ్ ఉంది. సో వీసాస్ యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇవన్నీ థాట్స్ వచ్చాయి అన్నమాట. సో ఆ టైంలో మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ చాలా సపోర్ట్ చేశారు. అన్నీ విన్న తర్వాత టు బీ ఫ్రాంక్ వీ వర్ సో హ్యాపీ. ఇంకా ఫ్లోలో వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా సిమ్టమ్స్తో నేను గో త్రూ అయ్యాను. సో ఇప్పుడు నేను అవన్నీ షేర్ చేయలేను బికాస్ ఇట్ బికమ్స్ వెరీ బిగ్ వీడియో. నేను ఇంకొక వీడియో చేస్తాను, నా ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, నేను ఏం చేశాను అని చెప్పేసి ప్రెగ్నెన్సీ డైరీస్ అవన్నీ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బికాస్ ఆఫ్ దోస్ సిమ్టమ్స్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను యాక్టివ్ లేకుండే. ఇంకొక చేంజ్ ఏమైంది అంటే మేము ఉన్న అపార్ట్మెంట్ నుంచి మేము చేంజ్ చేయాల్సి వచ్చింది అనమాట ఇంకొక అపార్ట్మెంట్కి. సో ఎందుకు ఆ టైంలో చేంజ్ చేసాము అంటే మేము ప్రీవియస్గా ఉన్న అపార్ట్మెంట్ ఇట్ వాస్ కంప్లీట్లీ లైక్ ప్రాపర్ హోటల్ లాబీస్ ఉంటాయి కదా, కైండ్ ఆఫ్ అలా ఉండింది అనమాట. యూఎస్లో నార్మల్గా కమ్యూనిటీస్ ఉంటాయి, కాండోస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. సో జనరలీ మేము ఎప్పుడు కమ్యూనిటీస్ చూస్ చేసుకుంటాము. సో ఒక ప్రైవసీ ఉంటుందని చెప్పేసి. అండ్ అందులో నేను ప్రెగ్నెన్సీ కాబట్టి మేము అక్కడ 4th floorలో ఉన్నాము. ఎలివేటర్ ఉన్నింది, క్విక్గా వాక్కి వెళ్ళాలన్నా, సపోజ్ నేను అలా ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామన్నా దేనికి నాకు అంత కన్వీనియంట్గా ఉండింది కాదు. సో దట్స్ వై వీ హ్యాడ్ టు షిఫ్ట్ హోమ్. అందుకని నా 5th month ఆ టైంలో మేము ఇల్లు చేంజ్ చేసామన్నమాట. అండ్ వీ ఫౌండ్ వన్ గుడ్ అపార్ట్మెంట్స్ దానికి దగ్గరలోనే. ఇక్కడ యూఎస్లో జెండర్ కావాలంటే మనం తెలుసుకోవచ్చు, లైక్ 6th month ఆ టైంలో చెప్తారనమాట. ఇక్కడికి వచ్చిన ఒక 1 month అలా సెటిల్ అవ్వడానికి టైం తీసుకొని జెండర్ రివీల్ కూడా ప్లాన్ చేశాము. అది కూడా అయింది సక్సెస్ఫుల్లీ. దట్స్ వెన్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. సో నేను ఆ జెండర్ రివీల్ది కూడా నేను రికార్డ్ చేశాను, మేము ఎలా చేసుకున్నాము అని చెప్పేసి. అది నేను పక్కా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ యాక్చువల్లీ 5th monthలోనే శ్రీమంతం కూడా ప్లాన్ చేశాము, కానీ కొన్ని ఇల్లు చేంజింగ్ వల్ల ఇవన్నిటి వల్ల కుదరలేదు. ఎదర్ 5th month ఆర్ 9th monthలో శ్రీమంతం చేసుకోవచ్చంట మా సైడ్. అండ్ మా మమ్మీ వాళ్ళకి ఉంది అండ్ అత్తయ్య వాళ్ళకి కూడా ఉంది శ్రీమంతం. అందుకని చెప్పేసి చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము. అత్తయ్య వాళ్ళు పార్సల్ చేశారు, ఆల్రెడీ వచ్చింది. ఇండియన్ పార్సల్ వీడియో నేను చేశాను కంపల్సరీ, ఏం పంపించారు ఏంటి అని. అండ్ మమ్మీ వాళ్ళు పోస్ట్ చేశారు, అది రావడానికి ఒక 3-4 days అలా పడుతుంది. శ్రీమంతం ఈ 9th monthలో ప్లాన్ చేస్తున్నాము. నేను అది కూడా వీడియో
పక్కా పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో మా పేరెంట్స్ చెప్పిన వరకైతే అసలు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, యూట్యూబ్ వీడియోస్ చేయకు అండ్ ఫోన్ ఎక్కువ చూడొద్దు, చాలా చెప్పారు. బట్ టు బీ ఫ్రాంక్ నేనైతే టచ్ వుడ్ హెల్తీగా ఉండడం వల్ల డాక్టర్ కూడా నాకు యాక్టివ్గా ఉండమని చెప్పడం వల్ల నేను చాలా చేసుకున్నాను. లైక్ ఇంట్లో వర్క్స్ కానీ అలాంటివన్నీ దో ఆనంద్ హెల్ప్ చేస్తున్నా ఇద్దరం కలిసి చేసుకోవడం ఇలాంటివి చేశాను. ఇంట్లోనే ఎంతసేపు ఉన్నా ఆ మూడీగా ఉంటాం కదా, అందులో ఇక్కడ మనకి ఎవరు ఉండరు. సో ఫ్రెండ్స్ కూడా వీకెండ్స్ ఎలా మీట్ అవుతాము. ఆనంద్ ఎప్పుడైతే గ్రోసరీ స్టోర్స్కి అలా వెళ్ళినా నేను వెళ్ళి జాయిన్ అయ్యేదాన్ని. అండ్ అదే కాకుండా 7th మంత్లో మేము సడన్గా ఒక ట్రిప్ ప్లాన్ చేసాము అనమాట. యాక్చువల్లీ ఆ టైంలో మా ఫ్రెండ్స్ వచ్చారు కాలిఫోర్నియాకి. అందరం కలిసి శాన్ ఫ్రాన్సిస్కో ట్రిప్ వేసాము. సో ఇక్కడ నుంచి 8 hours జర్నీ అనమాట. సో మేము 7th మంత్లో అలా ట్రావెల్ చేసాము. అంటే నా 3rd trimester స్టార్టింగ్లో ఒక 3-4 days అలా మేము ప్లాన్ చేసుకొని వెళ్ళాము. శాన్ ఫ్రాన్సిస్కో అండ్ నియర్ బై బే ఏరియా అదంతా కవర్ చేసుకొని వచ్చామన్నమాట. అవన్నీ నేను వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. అండ్ నియర్ బై శాండియాగో అని అది కూడా ఒక ప్లేస్, సిటీ. ఇక్కడ నుంచి 1.5 hours అనుకుంటా. ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళాము. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, నాకు కానీ ఆనంద్కి కానీ. ఇంకొక థింగ్ ఏంటంటే ఆనంద్కి హీ వాంటెడ్ అ పెట్ అనమాట. సడన్గా స్కేర్డ్ ఆఫ్ డాగ్స్ యాక్చువల్లీ. స్టిల్ హీ వాంటెడ్ అ పెట్. He used to watch videos of babies and dogs. So అవి చూస్తూ he felt very cute and he wanted a good friend, brother to our baby అంట. సో ఇలాంటి థాట్స్తో తను పెట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్. చాలా రీసెర్చ్ చేశాడు. ఎందుకంటే బేబీ వస్తుంది, ఏ డాగ్ తెచ్చుకుంటే బెటర్, బేబీస్తో మంచిగా ఉండాలి, ప్లస్ మాకు టైం కూడా దానికి ఇచ్చేలాగా ఉండొద్దు, అలాంటి డాగ్. సో ప్రయారిటీ అలాంటి డాగ్ ఉండే అనమాట. అందులో మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి అపార్ట్మెంట్కి ఏది సెట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. ఇందులో హెల్దీ డాగ్ కావాలి, ఇట్లా క్రాస్ బ్రీడ్స్ అవి ఇవి ఉంటాయి. సో అలాంటివి ఏవి కాకుండా పగ్ ఫైనలైజ్ చేశాడు. పగ్ ఏంటంటే బేసిక్గా ఇట్స్ వెరీ గుడ్ విత్ బేబీస్ అంట. పెట్ తెచ్చుకోవడం కూడా ఈ ఇయర్లో అయ్యింది. సో విచ్ ఈజ్ అనదర్ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. నౌ బ్రూనో అనమాట వాడి పేరు. సో బ్రూనో బికేమ్ అవర్ family and he will be big brother to my baby. And yeah, we are already 3 now and we are extending our family. 4th month అలా ఉన్న టైంలో మా డాడ్కి కోవిడ్ వచ్చిందని తెలిసిందనమాట. ఇండియాలో ఉంటారు, మేము యూఎస్ఏలో ఉంటాము, దగ్గర కూడా ఉండము. సో అందులో మా డాడ్ వచ్చేసి ఫ్రంట్ లైన్ వర్కర్, హీస్ పోలీస్ ఆఫీసర్. మేము ఎక్స్పెక్ట్ చేసాము, ఎందుకంటే ఆ క్రిటికల్ టైంలో బయటికి వెళ్ళడం అంటేనే చాలా డేంజరస్ ఉండే. హీ గాట్ ఎక్స్పోజ్ టు కోవిడ్ అండ్ హీ గాట్ ఎఫెక్టెడ్. ఆల్మోస్ట్ 2 months చాలా సఫర్ అయ్యారు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ పెయిన్ బికాస్ గో త్రూ అయిన వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది అనేసి. జస్ట్ టాక్ టు దెమ్ ఆన్ ఫోన్, దట్స్ ఆల్ ఐ కుడ్ డూ. అండ్ ఐ డోంట్ నో, ఆ టైంలో చాలా టఫ్ అనిపించింది. క్లోజ్ పీపుల్కి ఏమన్నా అయితే అసలు కంట్రోల్ అవ్వదు. ఈ టచ్ వుడ్ 2 months తర్వాత హీ కంప్లీట్లీ గాట్ క్యూర్డ్ అండ్ హీఈస్ ఆల్ రైట్. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన నెక్స్ట్ మంత్ నుంచి ఆనంద్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎంబసీ కాన్సులేట్ సైట్ ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేశారనమాట. సమ్హౌ ఒక 2-3 months తర్వాత మాకు అపాయింట్మెంట్ దొరికింది. దాట్ టు నా డ్యూ డేట్ వచ్చేసి January, కానీ మాకు అపాయింట్మెంట్ Februaryలో దొరికింది. వెంటనే బుక్ చేసేసాము ఇన్లాస్కి అండ్ పేరెంట్స్కి. February 1st weekలో అలా దొరికాయి అనమాట డేట్స్. బట్ సాడ్ న్యూస్ ఈజ్ 2 days back we got a email from embassy saying appointment got cancelled, you have to book again అని చెప్పేసి మాకు మెయిల్ వచ్చింది. ఇంకా దట్స్ వెన్ చాలా బాధేసింది అనమాట. మొత్తం మేమే హ్యాండిల్ చేసుకోవాలి. యా మేబీ వి మే హ్యాండిల్, కానీ వస్తారు అని తెలిసినప్పుడు అదొక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, రావట్లేదు అని. సో ఆ సాడ్ ఫీలింగ్ క్యారీ చేయలేకపోతున్నాము. గెట్ ఓవర్ ఇట్. బిట్వీన్ ఎమర్జెన్సీలో కూడా ట్రై చేసాము. అన్ఫార్చునేట్లీ ఎమర్జెన్సీలో ప్రెగ్నెన్సీది లేదు. ఇది నా
ప్రజెంట్ లైఫ్లో జరుగుతున్న బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్స్ and 2020 memories. This is it for today's video. Hope you all liked my video. If you really like it, please do like and share it with your friends and family. Don't forget to subscribe to my channel, Joanna Ping. Thank you so much for watching my video till end. See you in next video. Bye bye.